స్వామివారి కళ్యాణఘట్టం ఆరంభమండి. మాతా పితామహీ చైవ ప్రపితామహాః అస్మిన్ మండపే నాందీ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి నిరవక్షరం సమర్పయామి. యొక్క తిరుకళ్యాణ మహోత్సవంలో ఆదిత్యాది నవగ్రహాలు గోవిందాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీ ఏకతః బ్రహ్మణముపహరతి ఏకదేవ యజమాన ఆదస్తేజో దధాతి రక్షాభద్రదేవతాభ్యో నమః ఆనందకర్పూరమంగళనీరాజనం గ్రహయామి దేవక్షాంతారయామి నమస్కారాన్ సమార్పయామి. వేందిరారమణ గోవింద గోవింద సుబ్రహ్మణ్యేశ్వర వాసుకి దేవతా పాదారవింద గోవింద గోవింద గోవిందేశ్వర గోవింద ఇంద్రస్తోమేణ బద్ధమిదం వాదేన సగరేణ రక్షా రక్షోహరం రాజిరమాది గర్భమిత్రం ప్రతిష్ట ఉపయామి కర్మ కిసానో అధ్యక్షుతమస్తముఖాస్తనాదిభా పరిభక్తాదుభక్తౌ సహస్రావక్షర్తమృత్వర్ధవిష్ణయో విష్ణుభోజశ్వముగ్రవీరౌ ఇంద్రస్తోమేన మంజరసేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదేవ యజమాన ఆదస్తేజో దధాతి. రమణ గోవింద గోవింద. ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ద్వితీయ యజ్ఞోపవీత ధారణ, ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణ అంటే జంధ్యము అంటారు కదా, అది యజ్ఞోపవీత ధారణ చేయడం జరుగుతుంది. అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి, వాద్యం చేయండి. పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సారం పురస్కారు ఆయుష్యవగ్రేం పదవం సహస్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. యజ్ఞోపవేత ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సారం పురస్కారు ఆయుష్యవగ్రేం పదవం సహస్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. ఓం ధన్యవాదే ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదేవ యజమాన ఆదస్తేజో దధాతి. జయేంద్రారమణ గోవింద గోవింద. నిశ్చితార్థము అంటే ఆ అమ్మవారి యొక్క తల్లిదండ్రులు, స్వామివారి యొక్క తల్లిదండ్రులు. ముఖ్యంగా స్వామివారి యొక్క గోత్ర ప్రవరుడు. పూర్వకాలంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి నాయనా అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏదోలే స్వామి మా పాప ప్రేమించిందిలే స్వామి, ఎట్లో అట్లా చూసుకోండి, అట్లా ఏమనుకోవద్దండిలే, మా పిల్లోడు ప్రేమించినాడు ఏమనుకోవద్దండిలే స్వామి. కానీ ఈ యొక్క నిశ్చయ సుముహూర్తమయ్యేంత వరకు అమ్మాయిని అబ్బాయి చూడకూడదు, అబ్బాయిని అమ్మాయి చూడకూడదు. ఆ చూసేటటువంటి దాన్నే సుముహూర్తము, జీలకర్ర బెల్లము పెట్టడము
ఆ సుముహూర్తంలోనే నిరీక్షణ అనేటటువంటిది, అప్పుడే అమ్మాయి కళ్ళల్లోకి అబ్బాయి కళ్ళల్లోకి మొట్టమొదటిసారిగా చూసుకోవాలన్నమాట. ఆ చూసేటటువంటి ముందర కార్యక్రమం అంతా కూడా ఆ పెద్దవాళ్ళు ఈ పెద్దవాళ్ళు కూడా కూర్చొని మీ అబ్బాయి యొక్క గుణగణాలేంటి మీ చెప్తాం, అందరూ కూడా వినండి. ఓం కళ్యాణాద్భుత గాత్రాజ కామితార్థప్రదాజనే శ్రీనివాసాజ మంగళం రామ భద్రాజ రామచంద్రాజ వేధసే రాజాజ సీతాజ పదయే నమః. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. మైత్ర వరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య మహారాజవర్మణో నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. హర హర మహాదేవ. ఏకదా బ్రహ్మణే ఏకదేవ ఎంతో విశేషమైనటువంటి యొక్క ఘట్టము మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. మరి కొద్ది నిమిషములలో మాంగళ్య ధారణ చేయడం జరుగుతున్నది. కాస్త అందరికీ తాకిస్తున్నారు. నిదానంగా అందరూ కూడా తాకి కాస్త తొందరగా తీసుకొని రండి. అందరూ కూడా వాద్యం చేయండి. లోక రక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి.
जय जय राम श्रीराम जय राम 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 जय जय राम रमण गोविंद सुधाय बाबू कौशले जाय बाबू घरबंधे बाबू विराज होदबंधनाय बाबू विभेद भरत्रात्रेय बाबू हर कोदंड खंडनाय बाबू सप्तधार आज भाति रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः श्रीराम राम रामे सर्वे रामे मनोरमे सहस्रनाम तस्यै राम नाम वरानने आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि